తెలంగాణలో జాతరలకు ఉన్నంత క్రేజ్ దేనికి ఉండదనే చెప్పుకోవాలి. మేడారం జాతరకెళ్ళి సురు చేస్తే కొమ్రెల్లి జాతర, ఐలోని జాతర, మల్లన్న జాతర అని తీరొక్క జాతరలు ఉంటాయి. ఒక్క తెలంగాణలోనే కాదు, దునియాలో చాలా దేశాలల్లో తీరొక్క జాతరలు చేసుకుంటారు. ఆ జాతరలప్పుడు ఎట్లుంటుంది ముచ్చట, ఫుల్ జోర్దారుగా ఉంటుంది. అసొంటి జోర్దారే ఇలా దేశం మొత్తం నడిచింది. మరి దేశం అంతా కలిసి చేసుకున్న జాతర ఏంటిదో ఎరికేనా? బాహుబలి జాతరేనులా ఓర్ని అవ వెనకటికెప్పుడు ఎన్టీఆర్ ఎస్వీఆర్ సినిమాలకు బండ్లు కట్టుకొని జాతరకు వచ్చినట్టే వచ్చిండ్రు. రాజమౌళి సార్ తీసిన బాహుబలి సినిమాను చూసేటందుకు పబ్లిక్ అరే ఏం పబ్లిక్ ఎక్కడికెళ్ళి వస్తున్నారో తెలియదు గాని తెల్లారి గట్ల పొద్దెక్కని కానుంచి టాకీస్లన్నీ పుల్లుగా నిండిపోయినాయి. అవో చూస్తున్నారా హైదరాబాద్ లో ఎట్లా పాలు వంగుతున్నాయో. దేవుడే దిగొచ్చిండా అన్నట్టు ప్రభాస్ సార్ కు పాలాభిషేకాలు చేసుడు కాదు, ఆ దండలేసి దండాలు పెట్టుడు కాదు. పోన్రి ఎన్నడన్నా ఇంట్లో అయ్యవాళ్ళకు మొక్కినరో లేదో తెలియదు గాని బాహుబలి సినిమా కోసం అయితే బారులు తీరి టాకీస్ల కాడ నిలబడి కాళ్ళ ఏళ్ళ మొక్కిండ్రు పోస్టర్లకు. ఇలా ఇండ్లల్లో పెళ్లిళ్ళప్పుడన్నా ఇంత హుషారు చేసిండ్రో తెలియదు గాని సినిమా అభిమానులు అయితే జోర్దార్ డాన్సులు వేసిండ్రు, లచ్చిం బాంబులు సుతిల్ బాంబులుగా ఆల్చిండ్రు. ఎవ ఇంటికి దిష్టి తలుగుతుందని ఎన్నడన్నా దర్వాజకు బొట్టు పెట్టిండ్రో లేదో గాని టాకీస్ కాడ హీరోయిన్లకు దిష్టి తలగకుండా మేకనే కోసిండ్రు కోరుట్ల కాడ. అగో అయ్యవాళ్ళు పండుగకు పట్టించిన బట్టల కంటే అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు ఆ పేరుతోని పట్టించుకునే బట్టలే ముద్దనుకుంటా ఎట్లా తయారైనరో చూడండి. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ ఒడవయి గాని దేశం మొత్తం మీద ఇవాళ బాహుబలి జాతర జరిగింది అనుకోరాదుండ్రి. ఇక టికెట్లు బ్లాకులు అమ్ముకునేటోళ్ళకైతే ఫుల్ గిరాకయింది. మరి గింతగానం మంది ఒక్కటే పారి రోడ్ల మీదకి వస్తే లొల్లులు కాకుంటుంటాయా? అట్లా అయితుంటే పోలీసు వాళ్ళు చూసుకుంటుంటారా? ఇయ్యరమయ్యర దంచుడు కూడా జరిగింది శానా దిక్కుల. కానీ చూడండి ఫస్ట్ నేనే చూడాలన్న యావుంటే ఎంత కథ అవుతున్నదో. రాజమౌళి సార్ ఆ కట్టప్పకు కత్తెందుకు ఇచ్చిండో గాని సినిమా పిచ్చోళ్లకు కుత్కెళ్ళి అయిపోయే పని అయింది.